అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునకను ఆస్వాదిస్తున్నాం. 11వ భాగంలోకి ప్రవేశించాం. మరి ఒకే ఒక్క భాగంతో కథ ముగిసిపోతుంది. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి. కమల గంగానదీ తీరానికి వెళ్ళేసరికి సూర్యుడప్పుడు పశ్చిమాద్రిని కృంగిపోయాడు. కమల అస్తమించిన సూర్యునికి అభివాదం చేసింది. తన తల మీద పవిత్ర గంగాజలం చల్లుకుంది. తరువాత దోసిల్లో నీళ్లు తీసుకుని దేవతలకు అర్ఘ్యం ఇచ్చింది. ప్రవాహంలో పుష్పాలు వేసింది. స్వర్గశక్తులన్నిటికీ వినయంగా తలపైకెత్తి తాను మరొక వ్యక్తికి కూడా అభివాదం చేయవలసి ఉన్నదని గ్రహించింది. కానీ తాను ఆ వ్యక్తి ముఖం చూచే భాగ్యానికి నోచుకోలేకపోయింది. ఒక్క రాత్రి మటుకే ఆయన సరసనే కూర్చుంది. కనీసం ఆయన పాదాల వంక చూచే ధైర్యమైనా లేకపోయింది. అనగా కమల తన నిజ భర్తను గురించి ఆలోచిస్తోంది. రమేష్ హేమాలినికి వ్రాసిన ఉత్తరం ఇంకా ఆమె కొంగును కట్టుకునే ఉంది. మళ్ళీ దాన్ని తీసుకుని ఒడ్డున కూర్చుని ఒకమారు చదువుకుంది. తన భర్తను గురించి ఉన్న వాక్యాలు చదువుకుంది. దానిలో అతన్ని గురించి పెద్ద వివరాలేమీ లేవు. పేరు నళినాక్ష చట్టోపాధ్యాయ అని, రంగపూర్లో డాక్టర్ అని, అక్కడ అతని జాడలేమీ తెలియలేదని తప్ప. తతిమ్మ పేజీల కోసం వెతికింది, కానీ అవి కానరాలేదు. నళినాక్ష, ఆ పేరు తన గాయపడిన హృదయానికి ఔషధంలా ఉంది. ఆ పేరు తలుచుకుంటే ఆమె హృదయం సంతోషంతో ఉబికిపోతోంది. ఆమెలోని అంతరాత్మ ఇలా పలికింది. ఇప్పుడు గాయం పూడింది, చీకటి అంతరించింది, నేను కూడా సజీవ ప్రపంచంలో భాగాన్ని. ఆమె పైకి ఇలా అనుకుంది. నేను ఆయనకు తగిన భార్యనైతే ఆయన పాదాల దగ్గర మోకరిల్లటానికే జీవించి ఉండాలి. ఇంతకంటే నాకు మోక్షం లేదు. ఈ జీవితంలో అతను నాకు దొరికేట్లు లేడే. భగవంతుడు నన్ను అతని సేవ కోసమే మృత్యుముఖం నుండి తప్పించాడు. ఆమె చేతి రుమాల్లో చుట్టి ఉంచిన తాళం చెవుల గుత్తి తీసి విసిరేసింది. రమేష్ ఇచ్చిన ఉత్తరీయం ఒకటి తన దగ్గర ఉన్నట్లు గుర్తించి దాన్ని కూడా విసిరివేసింది. తరువాత పడమరగా తిరిగి ముందుకు నడిచింది. ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళితే తన గమ్యస్థానం చేరువవుతుందో ఆమెకు తెలియదు. ఆమెకు ముందుకు పోవటం మటుకి తెలుసు. ఉన్న చోట క్షణమైనా నిలవలేదు. బాగా చీకటి పడింది. ఆమె ఇంకేమీ ఆలోచించకుండా అలాగే ముందుకు నడిచిపోతోంది. నదీ తీరాన్ని నడిచి వెళ్ళటానికి నిర్ణయించుకుంది. ఇలా వెళ్తే దారి అడగవలసిన అవసరం ఉండదు. ఏదైనా ప్రమాదం తటస్థించినా వెంటనే గంగమ్మ తల్లి ఒడిలో దాక్కోవచ్చు. పొలాల నుంచి నక్కల కూతలు వినిపిస్తున్నాయి. ఇంతలో ఒక గ్రామం అడ్డు వచ్చింది. కమల గుండె దడదడలాడింది. కానీ గ్రామస్తులంతా హాయిగా నిద్రపోతున్నారు. ఆ రోజుకు ఇంకా నడవలేకపోయే స్థితికి రావటంతో ఆమె ఓ చెట్టు క్రింద విశ్రమించింది. ఆమెకు మళ్ళీ మెలకు వచ్చి చూసేసరికి ఆమె ప్రక్కన ఒక వయసు మళ్ళిన స్త్రీ నిలబడి ఉంది. ఆమె ప్రశ్నలు వేస్తోంది. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఈ చలి రాత్రి ఈ చెట్టు కింద ఎందుకు పడుకున్నావు? కమల భయపడి లేచింది. చూచేసరికి ఈ రేవులోనే 2 పడవలు విడిచి ఉన్నాయి. ఈ వృద్ధురాలు అందులోనే ప్రయాణం చేస్తోంది. తెల్లవారుజామునే స్నానానికని లేచింది. ఇంకా తతిమ్మ వాళ్ళు ఇప్పుడిప్పుడే లేస్తున్నారు. నువ్వు బెంగాలీ పిల్లలా ఉన్నావే అంది ఆమె. అవును, బెంగాలీనే. ఇక్కడెందుకు పడుకున్నావు? బెనారస్ వెళ్తున్నాను. రాత్రిపూట ఇక్కడ నిద్రపోయాను.
ఎప్పుడన్నా ఇటువంటి విషయం విన్నావా? కాలినడకన కాశీకి వెళ్ళటమా? నువ్వు ఆ పడవెక్కు, నేను స్నానం చేసి వస్తాను. ఆమె స్నానం చేసి వచ్చింది. ఆమె ఘజీపూర్లో జరిగిన సిద్ధూబాబు గారి ఇంట్లో పెళ్లికి వెళ్ళి వస్తోందట. ఆమె పేరు నవీన్ కాళి. ఆమె భర్త పేరు ముకుందలాల్ దత్త. కాయస్థులు, బెంగాల్ వాస్తవ్యులు. కొన్నాళ్లుగా బెనారస్లో ఉంటున్నారు. నీ పేరేమిటి? కమల. నీ చేతికి గాజులున్నాయి. నీ భర్త బ్రతికే ఉన్నాడా? మా వివాహమైన మరురోజే మాయమైపోయాడు. పాపం, నువ్వింకా చిన్నపిల్లవి. నీకింకా 15 ఏళ్ళైనా దాటుండవు అంది ఆమె కమలను నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ. ఏమో, నాకు తెలియదు. 15 మీరు బ్రాహ్మణులు అన్నావు కదూ? అవును. మీ వాళ్ళు ఎక్కడుంటారు? నా భర్తగారి ఇంటికి వెళ్ళలేదు. మా నాన్నగారి ఊరు బిసుకాలి. కమల ఎన్నడూ అక్కడికి వెళ్ళకపోయినా తన తండ్రి జన్మస్థలం అదే అని తెలుసుకుంది. అయితే నీ తల్లిదండ్రులు? ఇద్దరూ చనిపోయారు. అయితే నువ్వేం చేస్తావు? నాకు ఉండటానికి చోటు, తినటానికి 2 పూటల భోజనం కావాలి. బెనారస్లో ఎవరికైనా వంట మనిషి కావాలేమో కనుక్కుని అక్కడ కుదిరిపోతాను. నవీన్ కాళి వంట చేసే బ్రాహ్మణ పిల్ల ఊరికే దొరుకుతున్నందుకు మనసులో సంబరపడింది. కానీ తన సంతోషాన్ని బయటకు కనిపించనీయకుండా ఇలా అంది. ప్రస్తుతానికి మాకు వంట మనిషి ఉంది కనుక వేరే అక్కర్లేదు. అయినా కష్టాల్లో ఉన్నానంటున్నావు గనుక నువ్వు కూడా మాతో రా. మా ఇంట్లో చాలామంది లేరులే. అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళు చేసి అత్తవారిళ్ళకి పంపేశాం. అబ్బాయి 2 నెలల నుండి సరాజ్గంజ్లో మెజిస్ట్రేట్గా ఉంటున్నాడు. అందుచేత నీకు ఎక్కువ పని కూడా ఉండదు. పడవలు బయలుదేరాయి. కొన్ని గంటల్లో బెనారస్ చేరుకున్నారు. పడవలోని వాళ్ళంతా పడవ శివార్లో ఉన్న 2 అంతస్తుల మేడలో దిగారు. అక్కడ నవీన్ కాళి ఇందాక చెప్పినట్లు 14 ఏళ్ల బ్రాహ్మణ వంట మనిషి లేడు. ఒరియా బ్రాహ్మడు మటుకు ఒకడున్నాడు. ఆ ప్రాంతం వాళ్ళంతా చౌకగా దొరుకుతారు. అంతేగాక కమల వచ్చాక నవీన్ కాళి అతన్ని జీతం ఇవ్వకుండా వెళ్ళగొట్టింది. అందుచేత కమల పూర్తి వంటింటి బాధ్యతంతా స్వీకరించవలసి వచ్చింది. నవీన్ కాళి ఆమెకు సలహాలు ఇస్తూ ఉండేది. చూచావుగా కమల, నీ బోటి ఆడపిల్లలకు ఈ బెనారస్ వంటి చెడ్డది మరొకటి లేదు. నువ్వెప్పుడూ గంగా స్నానానికి ఒక్కత్తెవు ఇల్లు దాటి వెళ్ళకూడదు. నేనెప్పుడూ గంగా స్నానానికి వెళ్ళేటప్పుడు, విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తానులే. ఇలా ఆమె కమల తన నుంచి తప్పించుకుపోవటానికి వీల్లేకుండా ఎన్నో బంధాలు విధించింది. ఆ అమ్మాయికి తన తోటి వాళ్లతో పరిచయం, స్నేహం లేకుండా పోయింది. ఇంటి పనులతో పగలంతా సరిపోయేది. సాయంత్రం పూట నవీన్ కాళి వెండి బంగారాలను గురించి, నగ నాణ్యాలను గురించి దొంగలు ఎత్తుకుపోతారనే భయంతో తను బెనారస్కు తీసుకురాని ధన కనక వస్తు వాహనాల గురించి మాట్లాడేది. మా వారెప్పుడూ ఇత్తడి పళ్ళెంలో తినరు. కొన్ని వస్తువులు పోతే మటుకే తీసుకురా అన్నారు. కానీ నాకు అలా ఇష్టం లేదు. మా ఇంటి దగ్గర స్వగ్రామంలో ఎందరో నౌకర్లు, చాకర్లు. ఇలా తన ఆధిక్యతను చెప్పుకుంటూ పోతూ ఉండేదావిడ. నవీన్ కాళి ఇంట్లో కమల జీవితం బురదగుంటలో ఇరుక్కున్న చేపలా ఉంది. ఆమెకు పారిపోవడం తప్ప వేరే దారి లేదు. కానీ ఎక్కడికి పోవడం అనే ప్రశ్న తప్ప తప్పించుకుపోయే స్తోమత లేదు. నవీన్ కాళికి కమల అంటే ఆప్యాయతే. కానీ ఈ ఆప్యాయతను కమల భరించలేకపోతోంది. ఒకరోజు ఆమె కమలను పిలిపించి ఇలా చెప్పింది. ఇవాళ వారికి ఒంట్లో తేలిగ్గా లేదు. ఆయనకు ప్రత్యేకమైన భోజనం తయారు చేయాలి. నీవంత ఎక్కువ నెయ్యి వాడనక్కర్లేదు. నువ్వు వంట బాగానే చేస్తావు. కానీ నెయ్యి అంత ఎందుకు ఖర్చు అవుతుందో నాకు అర్థం కాదు. ఆ ఒరియా బ్రాహ్మడే నయం. పొదుపుగా, రుచికరంగా తయారు చేసేవాడు. కమల ఎప్పుడూ జవాబు చెప్పేది కాదు. తనకు చెప్పిన పని విని తల వంచుకుని వెళ్ళిపోయేది. ఈరోజు మాత్రం
ఆమె ఈ సంఘటన గురించి ఆలోచించసాగింది. మొత్తం మీద ఈ ప్రపంచం సుఖ ప్రశాంతులు లేని చోటుగా, బ్రతుకు భారంగా తోచింది ఆమెకు. నవీన్ కాళీ పక్క గదిలో నౌకరుకు చెబుతున్న ఆజ్ఞ ఆమె చెవిలో పడింది. నవీన్ కాళీ ఇలా అంటోంది: హొరేయ్, వెంటనే ఊళ్ళోకి పరిగెత్తి డాక్టర్ నళినాక్షని పిలుచుకొనిరా, అయ్యగారికి సుస్తీగా ఉంది. డాక్టర్ నళినాక్ష. కమల కళ్ళ ముందు కాంతులు నాట్యం చేశాయి. చేతిలో పని వదిలి దొడ్లోకి పరిగెత్తి నౌకర్ను మధ్యలో ఆపింది. ఎక్కడికి వెళ్తున్నావు? నళినాక్ష గారిని పిలుచుకురావటానికి. ఎవరైనా? ఇక్కడ పెద్ద డాక్టరు. దగ్గరేనా? ఓ మైల్ దూరం అంతే. కమల ఇంటి వాళ్ళ భోజనాలు అయిన తర్వాత మిగిలిన పదార్థాలు నౌకర్లకు పంచిపెడుతూ ఉండేది. అంచేత వాళ్లకు ఆమె అంటే ఇష్టం. అమ్మగారు ఎంత కోప్పడినా ఆమె ఈ అలవాటు మానలేదు. అదీగాక ఆ ఇంట్లో భోజనాలు ఆలస్యంగా అవుతాయి. అంతవరకు నౌకర్లంతా వేచి ఉండాలి. మేడ మీద నుండి నవీన్ కాళీ అరిచింది: ఏమిరా, ఇంకా అక్కడే ఉన్నావు? వంట మనిషితో సంప్రదిస్తే తప్ప డాక్టర్ని పిలుచుకురావటం కుదరదాయే? అందుకనే ఇంట్లో వస్తువులు మాయమవుతున్నాయి ఈ మధ్య. చూడమ్మాయి, నిన్ను దిక్కులేని దానివని తీసుకొచ్చి ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. నా రుణం తీర్చుకునే విధం ఇది కాదు. నవీన్ కాళీకి ఇంట్లో నౌకర్లంతా కట్టగట్టి తనను దోచుకుంటున్నట్లు అనిపించింది. కమల నౌకర్ తిరిగి రావడం కోసం దొడ్డి గుమ్మం దగ్గరే వేచి ఉంది. అతను రాగానే, డాక్టర్ గారు వచ్చారా అని అడిగింది. రాలేదు. ఎంచేత? ఆయన తల్లికి సుస్తీగా ఉందిట. తల్లిగా? ఆమెను కనిపెట్టుకుని ఉండటానికి ఇంకెవరూ లేరు? లేరు. ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు. నీకెలా తెలుసు? ఆయనకు భార్య లేదని నౌకర్లు చెప్పారు. ఒకవేళ ఆయన భార్య చనిపోయిందేమో? కావచ్చు. కానీ వాళ్ళ నౌకరు ఇదివరకు ఆయన రంగపూర్లో ఉండేవాడని, అక్కడ కూడా ఆయనకు భార్య లేదని అన్నాడు. పైనుండి నవీన్ కాళీ పిలిచింది. కమల వంటింట్లోకి పరిగెత్తింది. నౌకరు పైకి వెళ్ళాడు. పేరు నళినాక్ష. రంగపూర్లో ఉన్నారు. కమల అనుమానాలన్నీ తీరిపోయాయి. నౌకరు తిరిగి కనిపించాక అతన్ని మళ్ళీ ఇలా అడిగింది: నాకు అలాంటి పేరున్న డాక్టర్ చుట్టం ఒక ఆయన ఉన్నారు. వాళ్ళు బ్రాహ్మలే అన్నావు కదూ? అవును, బ్రాహ్మలే, చటర్జీలు. కమల తన ఇంటి పని పూర్తి చేసుకుని అమ్మగారి దగ్గరికి వెళ్ళి దశాశ్వమేధ ఘట్టంలో స్నానం చేసి వస్తానని చెప్పింది. ఇప్పుడు వీలేదు. వారి కులాసాగా లేదు. ఎప్పుడేం కావాలో. అయినా ఇవాళే ఎందుకు వెళ్ళాలి? నా బంధువు ఒక ఆయన బనారస్లోనే ఉన్నారని విన్నాను. ఆయన్ను అవసరంగా కలుసుకోవాలి. విన్నావు? ఎవరు చెప్పారు? నౌకరేనా? వాణ్ణి పని మాన్పించేస్తాను. నువ్వు నా ఇంట్లో ఉన్నంతకాలం ఇలా ఒంటరిగా స్నానాలకు షికార్లకు వెళ్ళటానికి వీల్లేదు. నేను అలా ఒప్పుకోను. నవీన్ కాళీ వెంటనే నౌకర్ని పిలిచి పని మానివేయమని చెప్పింది. తతిమ్మ వాళ్ళు కమలతో మాట్లాడకుండా కట్టుదిట్టం చేసింది. చూడమ్మాయి, నీ పద్ధతి నాకేం అర్థం కావటం లేదు. అన్నమంతా ఇలా చిమడగొట్టావేం? నీవు కావాలంటే ఇలా ఉపవాసాలు చేయి గాని మమ్మల్ని మటుకు ఆకలికి చంపకు. నువ్వు వండేది ఏమాత్రం తినటానికి వీల్లేకుండా ఉంది. మీ ఇంట్లో పనిచేయటం నా వల్ల కాదు. ఇక నేను పోతాను. నన్ను పోనీయండి. అలాగా? మంచి పని చేసినందుకు ఈ రోజుల్లో ఇదే ప్రత్యుపకారం. నువ్వు ఉంటావని ఆ ఉరియా బ్రాహ్మణుడిని వెళ్ళగొట్టాను. ఇప్పుడు అర్థాంతరంగా వెళ్ళిపోతానంటావా? మా అబ్బాయి మ్యాజిస్ట్రేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వాడు తలచకుంటే నిన్ను జైల్లో పడవేయిస్తాడు. నాతో ఆటలాడుదామని అనుకుంటున్నావేమో, అదేం కుదరదు తెలుసా? తన సుఖం చేరువలోనే ఉందని తెలుసుకున్నాక కమల చేతులు కట్టుబడిపోయినట్లయింది. ఆమె పరధ్యాసగా ఆలోచిస్తూ ఒక్కచోటే నిలబడిపోయింది.
నవీన్ కాళి ఆమెతో ఏదో రకంగా పోట్లాట పెంచుకుంటోంది. నా పని మీకు సంతృప్తికరంగా లేదు, నన్ను వెళ్ళనివ్వండి అంది కమల. అలాగే వెళ్ళనిస్తాను, నీకు బాగా బుద్ధి చెప్పి తన్ని తగలేయిస్తాను. కమల మనసులో ఏడుస్తూ నీరసంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం ముకుందబాబు షికారుకు వెళ్ళాడు. ఆయన వెంట 2 నౌకర్లు వెళ్ళారు. ఆయన వెళ్ళాక ముందు గుమ్మం లోపల గడియ పెట్టారు. కను చీకటి పడ్డాక ఎవరో తలుపు తట్టారు. నవీన్ కాళి పైనుండి చూచింది. నళినాక్ష. డాక్టర్ నళినాక్ష వచ్చాడు. బుధియా బుధియా అంది. కానీ నౌకరు బుధియా జాడ లేకపోవటంతో కమల వైపు తిరిగి, క్రిందకి వెళ్ళి తలుపు తెరు, డాక్టర్ గారితో వారు షికారుకు వెళ్ళారని ఇప్పుడే వస్తారని చెప్పి కూర్చోమను అంది. ఆమె గడియ తీసింది. ముఖం మీద ముసుగు వేసుకుంది. తలుపు తెరిచింది. నళినాక్ష కనిపించాడు ఎదురుగా. ముకుందబాబున్నారా? లేరు, లోపలికి రండి. నళినాక్ష లోనికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. బుధియా వచ్చి కబురు చెప్పి వెళ్ళిపోయాడు. కమల గుండె దహించుకుపోతోంది. వరండాలో నిల్చొని నళినాక్షను తేరిపార చూస్తోంది. ఆమె కళ్ళు అశ్రువులతో నిండినాయి. ఆమె ఈ ప్రపంచాన్ని మర్చిపోయింది. ముకుందబాబు వచ్చి నళినాక్షతో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ వరండాలోకి రాబోతుండగా కమల వంటింట్లోకి పరిగెత్తింది. కమల శరీరం మనస్సు ఉడికిపోతున్నాయి. అటువంటి వాడు తన బోటి దౌర్భాగ్యురాలికి భర్త ఎలా అవుతాడు? అతని ముఖంలో దైవత్వం కనిపిస్తోంది. తన కష్టాలు ఫలించబోతున్నాయని భగవంతుడికి సాగిలపడింది. మెట్ల మీద అడుగుల సవ్వడి వినిపిస్తోంది. కమల దీపం లేని గుమ్మం దగ్గరికి వెళ్ళింది. బుధియా లాందర పట్టుకుని నళినాక్ష వెంట నడుస్తున్నాడు. ముకుందబాబు భోజనానికి లోపలికి వెళ్ళాడు. కమల నళినాక్ష కూర్చున్న కుర్చీ ముందు మోకరిల్లి అక్కడ నేలకు నమస్కరించింది. ఆ పాదధూళి తీసుకుంది. తనకు ఆయనకు సేవలు చేసే భాగ్యం లేదా? ఆమె హృదయం ధ్యానంతో నిండిపోయింది. మరునాడు నళినాక్ష ముకుందబాబును పడమర తీరంలో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవలసిందని సలహా ఇచ్చినట్టు తెలిసింది. ప్రయాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కమల అమ్మగారి దగ్గరికి వెళ్ళి తాను రావటం లేదని చెప్పింది. ఎందుకని? నాకు బెనారస్లోనే ఉండాలని ఉంది. అలాగే చూద్దాంలే. నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళకండి, నా ప్రార్థన వినండి. నీతో పెద్ద గొడవ వచ్చి పడింది. ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్నాం. ఏదో పెటకం తెచ్చిపెట్టావు. ఇప్పుడు కావాలంటే వంట మనిషి ఎక్కడ దొరుకుతుంది? నిన్ను వదిలి వెళ్ళటానికి వీల్లేదు. కమల ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఆమె తన గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకుని తనివి తీరా ఏడ్చింది. దైవాన్ని ప్రార్థించింది. ఆ రోజు హేమాలినితో మాట్లాడి పడుకున్న తర్వాత ఆనందబాబుకు కలకత్తాలో వచ్చిన నొప్పి లాంటిది వచ్చింది. ఆ రాత్రంతా ఆ బాధతోనే గడిపాడు. తెల్లవారిన తర్వాత కొంత ఉపశమించింది. తోటలో కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. హేమాలిని టీ తయారు చేసింది. ఆయన ముఖం పాలిపోయి వివరణంగా ఉంది. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు తయారైనాయి. ఒక్క రాత్రిలో ఆయనకు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినట్లయింది. తండ్రి విచారానికి హేమాలిని కారణం ఊహించుకోగలిగింది. మానసికమైన చింతలు ఆయన శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నందుకు ఆమెకు చాలా విచారం కలిగింది. ఇంతలో అక్షయ, చక్రవర్తి బాబాయి రావటంతో ఆమెకు ఆశ్చర్యం ముంచెత్తుకొచ్చింది. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అక్షయ్ ఇలా అన్నాడు. అలా వెళ్ళబోకు, ఈయన ఘాజీపూర్ నివాసి, చక్రవర్తి గారని పెద్ద పేరుగల మనిషి. ఆయన నీతో కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది. ఆనందబాబు కుర్చీ దగ్గరే ఉన్న రాతి బల్ల మీద కొత్త వాళ్ళిద్దరూ ఆసీనులైనారు. చక్రవర్తి బాబాయ్ ముందర తనే ఇలా ప్రారంభించాడు. మీరు రమేష్ బాబుకు చాలా స్నేహితులని విన్నాను. అతని భార్య జాడ మీకేమైనా తెలుసునేమో కనుక్కుందామని వచ్చాను. ఈ మాటలు వినటంతోనే ఆనందబాబుకు ఊపిరి బిగదీసినట్లయింది. రమేష్ భార్య అన్నాడు ఆశ్చర్యపోయి.
హేమాలిని కళ్ళు క్రిందకు దించుకుంది. బాబాయి ఇలా చెప్పుకుపోయాడు. నేనేదో చాదస్తంగానూ పూర్వకాలపు ధోరణిలోనూ మాట్లాడుతున్నాననుకోకండి. దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి. ఘాజీపూర్ నుండి కేవలం ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోవటానికి రాలేదని గ్రహిస్తారు. పూజ సెలవుల్లో నేను రమేష్ బాబును కలుసుకున్నాను. అతను భార్యతో సహా స్టీమర్ మీద ప్రయాణం చేస్తుండగా మాకిద్దరికీ ప్రథమ పరిచయం అయింది. కమలను చూస్తే ఎవరైనా అందగత్తే అంటారు. స్టీమర్ మీద ఉన్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాలనే విషయం రమేష్ బాబు ఓ నిశ్చయానికి రాలేదు. 2 రోజుల్లో నాకు కమలకు ఆత్మీయత ఏర్పడింది. ఆమె భర్తను బలవంతం చేసి మా ఘాజీపూర్ వచ్చేటట్లు చేసింది. మా రెండో అమ్మాయి శైలకు కమల అంటే స్వంత చెల్లెలి కన్నా ఎక్కువ. ఆ తరువాత జరిగిన విషయాలు చెప్పటానికి నాకు నోరు రావటం లేదు. మమ్మల్నందరినీ దుఃఖ సముద్రంలో ముంచి ఆమె ఎక్కడికి అదృశ్యురాలైందో, ఎందుకు అలా చేసిందో నాకిప్పటి వరకు అర్థం కావటం లేదు. శైల ఏకధారగా ఏడుస్తూనే ఉంది. అయితే ఆమె ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు ఆనందబాబు అత్యాసక్తితో. బాబాయి వృద్ధ కంఠంతో, అక్షయ్ బాబు, అంతా నువ్వు విన్నావుగా. ఏం జరిగిందో వారికి చెప్పు. మళ్ళీ చెప్పాలంటే నా గుండె బ్రద్దలైపోతుంది అన్నాడు. పూస గుచ్చినట్లు అక్షయబాబు కథంతా చెప్పాడు. తన స్వంత వ్యాఖ్యానం ఏమీ జోడించకుండానే రమేష్ ప్రవర్తనను అపార్థం చేసుకోవటానికి వీలుగా వివరించాడు. అంతా విన్న మీదట ఆనందబాబు, అదంతా మాకు సరిక్రొత్త వార్త. రమేష్ ఆ రోజు కలకత్తా వదిలి వెళ్ళిన దగ్గర నుండి మాకు అతని దగ్గర నుంచి ఉత్తరం ముక్కైనా లేదు. అవును, అతను కమలను వివాహం చేసుకున్న విషయం కూడా మాకు తెలియదు. అయితే అయ్యా, ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. కమల నిజంగా అతని భార్యేనంటారా? అతని చెల్లెలో మరే ఇతర బంధువో కాకూడదు అన్నాడు అక్షయ్ బాబు. అదేం కాదు అక్షయ్ బాబు, ఆమె నిశ్చయంగా రమేష్ భార్యే, సద్గుణ ఖని కూడాను. అంత మంచి భార్యకు ఇంత దారుణమైన ఆదరం. ఈ ప్రపంచంలో అన్ని కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అని వ్యాఖ్యానించాడు అక్షయ. ఈ కథ వినటానికి చాలా విచారంగా ఉంది. సరే, మనం ఏం చేయగలం? కన్నీళ్లు వృధాపరిచి మటుకు ప్రయోజనం ఏమిటి అన్నాడు ఆనందబాబు. ఇంతకు నిజమేమిటంటే, కమల ఆత్మహత్య చేసుకుందని నాకు అనిపించటం లేదు. ఆమె ఊరికే ఇంట్లోంచి పారిపోయి ఉండొచ్చు కదా. అందుచేత నేను, ఈ పెద్ద మనిషి, ఈ బెనారస్ అంతా గాలించడానికి వచ్చా. ఈ విషయంలో మీకు కూడా సంబంధం ఉంది గనక మీరు ఏదైనా సలహా ఇవ్వగలరనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చా. సరే, మీకేమీ తెలియదు కదా, కొన్నాళ్ళు ఈ ఊరు గాలిస్తాం అన్నాడు అక్షయ్ బాబు. రమేష్ ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాడు ఆనందబాబు. అతను మాకేమీ చిరునామా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అన్నాడు బాబాయ్. అక్షయ్ అందుకుని, నేనైతే అతన్ని చూడలేదు, కానీ అతను కలకత్తా వచ్చినట్లు మటుకు తెలిసింది. బహుశా మళ్ళీ కలకత్తాలో ప్రాక్టీస్ పెడతాడేమో అని చక్రవర్తితో, రండి పోదాం, ఇంకా ఊళ్ళో విచారించాలిగా అన్నాడు. నీవు మాతో ఉంటావా అక్షయ అన్నాడు ఆనందబాబు. ఏమో చెప్పలేను, ఈ విషయం పరిష్కారం అయితే కానీ నాకేమీ తోచదు. పాపము ఆ అమ్మాయి ఎక్కడ ఎలాంటి కడగళ్ళు పడుతూ ఉందో. రమేషు ఆమెనట్లా వదిలేశాడు, కానీ నేనట్లా చేయలేను. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆనందబాబు ఆదుర్దాగా హేమాలిని ముఖం వంక చూచాడు. తాను బాధపడుతున్నట్లు కనిపిస్తే తండ్రి మరింత బాధపడతాడని ఆమె అతి ప్రయత్నం మీద మామూలుగా కూర్చుంది. నాన్నగారు, మీరు ఇవాళ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి శరీరం పరీక్ష చేయించుకోవాలి. మీ ఆరోగ్యం ఏమీ బాగాలేదు. ఆనందబాబు ఉపశమనం పొందాడు.
సాధారణ పరిస్థితుల్లో ఆయన ఈ విషయాన్ని అలా వదలగలిగేవాడు కాడు. రమేష్ని గురించి ఇంత చెడ్డగా విన్న తర్వాత కూడా హేమాలిని తన ఆరోగ్యాన్ని గురించి ప్రశ్నించడం ఆయన హృదయ భారాన్ని తగ్గించినట్లయింది. సరే, డాక్టర్ నలినాక్ష కోసం కబురు పంపించమంటావా అన్నాడు. ఆ పేరు వినగానే ఆమె కొద్దిగా జంకింది. ఇదివరలాగా తండ్రి సమక్షంలో ఆయన్ని కలుసుకోవడం అంత తేలికైన పని కాదు. ఏమైనా తండ్రికి సరే అలాగే చేయండి అని జవాబు చెప్పక తప్పలేదు. అన్నట్లు హేమ, ఈ రమేష్ విషయం ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది నాన్నగారు, లోపలికి రండి అంటూ హేమాలిని ఆయన లోపలికి తీసుకెళ్ళింది. ఆయనకు శాలువా కప్పి వార్తాపత్రిక అందించి కళ్ళజోడు ధరింపజేసి, నాకు వేరే పనుంది, మీరు పేపర్ చదువుకోండి అంటూ లోనికి వెళ్ళింది. చిన్న పిల్లవాడిలాగా ఆనందబాబు ఆమె చెప్పినట్టల్లా చేశాడు. కానీ అతనికి పత్రిక మీద ధ్యాస కుదరలేదు. అందుచేత ఆమె కోసం బయలుదేరాడు. ఆమె తలుపు లోపలి గడియ వేసుకుని పడుకుంది. ఆనందబాబు వరండాలో కూర్చున్నాడు. ఇంతలో నలినాక్ష వచ్చాడు. ఆనందబాబును పరీక్ష చేశాక, ఆయనకు మందు మాకులు వ్రాసి ఇచ్చాక డాక్టర్ నలినాక్ష హేమ వంక తిరిగి, ఆయనకు మానసిక బాధలేమైనా ఉన్నాయా అని అడిగాడు. ఆమె అవునని తల ఊపింది. నలినాక్ష, ఆయనకేమీ ఆదుర్దాలుండకూడదు అన్నాడు. మా అమ్మ విషయం కూడా ఇంతే. తనకు అక్కర్లేని చిన్న విషయాలకు కూడా ఆమె బాధపడుతూ ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం ఇలా ఉంది. ఆమెను ఎంత జాగ్రత్తగా చూడాలన్నా కుదరటం లేదు అన్నాడు. ఇవాళ మీరు బాగా అలసినట్లు కనిపిస్తున్నారు అంది హేమాలిని. రాత్రి చాలాసేపు మేల్కొన్నాను, అందుచేత కాబోలు. మీ అమ్మగారిని కనిపెట్టుకుని ఉండటానికి ఎవరైనా ఆడవాళ్ళుంటే బావుణ్ణు అంది హేమాలిని. ఆమె ఏం మాట్లాడుతున్నదో తెలియకుండానే, అనాలోచితంగా తన మాటల అర్థం తెలియగానే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. నలినాక్ష ఏమనుకుంటాడో అని కంగారు పడింది. ఆ తరువాత ఆమె కంగారు గమనించి తన తల్లి ప్రతిపాదనను గుర్తు తెచ్చుకున్నాడు నలినాక్ష. హేమాలిని తన మాటలు సమర్థించుకోవటానికి, మీ అమ్మగారి దగ్గర ఏ దాసీనైనా ఉంచకపోయారా అంది. నేను అదే చెప్తూ వచ్చాను, కానీ ఆమెకు ఆచారాలు ఎక్కువ. డబ్బుకు పనిచేసేవాళ్ళు సరిగ్గా చేయరంటుంది. పరిచర్యలు కొనుక్కోవటానికి వీల్లేదంటుంది. హేమాలిని ఈ చర్చను కొనసాగించలేదు. కొంతసేపైన తర్వాత నలినాక్ష వెళ్ళిపోయాడు. ఆమెకు ఎన్నో ఆలోచనలు ముసురుకొచ్చాయి. క్షేమంకరిని గురించి ఆలోచించింది. రమేష్ కథను గురించి తర్కించుకుంది. ఈ ఆలోచనలన్నిటి నుంచి తనను విముక్తురాల్ని చేయమని భగవంతుణ్ణి ప్రార్థించింది. ఆనందబాబు రమేష్ కమలల కథను గురించి హేమ ఏమనుకుంటుందో తెలుసుకుందామనుకున్నాడు. కానీ ఆయన ఎంత ప్రయత్నించినా ఆమె సాగనీయలేదు. చివరికి ఆయనే ఇలా అన్నాడు, చూడమ్మాయి, జీవితంలో ఏదో ఒక దెబ్బ తిన్నాం గనక ఇక ఈ జీవితాన్నే దుఃఖభాజనం చేసుకుందాం అనుకోకూడదు. నాకు ఈ జీవితంలో కావలసిందల్లా నీ సుఖమే. నీకు సుఖము సంక్షేమము ఎక్కడ లభిస్తాయో నాకు బాగా తెలుసు. నిన్న నేను చెప్పిన విషయాన్ని నువ్వు మళ్ళీ ఆలోచించు, నా మాట కాదనుకో. హేమాలిని కనుబొమ్మలు ముడుచుకొని ఇలా చెప్పింది, అలా అనకండి నాన్నగారు, మీ మాట నేను ఎప్పుడూ కాదన్ను. కాకపోతే కాస్త విరామం ఇవ్వమంటున్నానంతే. ఆనందబాబు ఆప్యాయంగా ఆమె శిరస్సు నిమిరాడు. మరునాడు వాళ్ళిద్దరూ టీ బల్ల దగ్గర కూర్చుని ఉండగా అక్షయ్ వచ్చాడు. ఆనందబాబు కళ్ళతో వేసిన ప్రశ్నకు ఆమె జాడ ఇంకా దొరకలేదు అని సమాధానం చెప్పి టీ కప్పు అందుకున్నాడు. రమేష్ బాబు కమలకు సంబంధించిన కొన్ని వస్తువులు ఇంకా బాబాయ్ దగ్గరే ఉన్నాయట. వాటిని ఎక్కడికి పంపాలా అని ఆయన ఆలోచిస్తున్నారు. రమేష్ బాబు మీ మకాం తెలుసుకుంటే తప్పక మీ దగ్గరకు వస్తాడు
అందుచేత ఆ వస్తువుల్ని తెలివి తక్కువగా మాట్లాడు అక్షయ. రమేష్ ఇక్కడికి ఎందుకు వస్తాడు? అతని సామాన్లని మేమెందుకు కాపాడుతూ కూర్చోవాలి అన్నాడు ఆనందబాబు కోపంగా. రమేష్ ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా తమ పాత స్నేహితుడు కదా. మాటి మాటికి అతని పేరెత్తి మాకు చిరాకు కలిగిస్తున్నాం. అలా కోప్పడకండి నాన్నగారు. అక్షయ్ ఏం చెబుతాడో చెప్పనివ్వండి. అతనేం తప్పు చేయటం లేదు అంది హేమాలిని నింపాదిగా. మళ్ళీ ఎప్పుడు అనను, క్షమించండి. నాకు తెలియక అన్నానులే అన్నాడు అక్షయ్. నవీన్, కాళీ, ముకుందబాబు మీరట్కు వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది. ఇంట్లోని వాళ్ళంతా ఆయన వెంట బయలుదేరుతున్నారు. కమల ఏదో సంఘటన జరిగి తన ప్రయాణం ఆగిపోతుందని ఎదురుచూస్తూ ఉంది. కమల ఎక్కడ పారిపోతుందో అన్న భయంతో నవీన్, కాళీ ఆమెను ఎంతసేపు తన కనుచూపు మేరలోనే ఉంచుకుంటూ ఉంది. కమలను తన దగ్గరే పడుకోమంటుంది. తన బండిలోనే స్టేషన్కు తీసుకెళ్ళింది. ముకుందబాబుకు 2వ తరగతి పెట్టెలోనూ, తనకు కమలకు ఇంటర్ తరగతిలోనూ ప్రయాణం టికెట్లు తీసుకుంది. రైలు బెనారస్ వదిలింది. వినాశం చేసే మదపుటి ఏనుగులా గర్జించింది రైలు. కమల దీనంగా కిటికీలోంచి చూస్తోంది. నవీన్, కాళీ ఆమెను తన తమలపాకుల పెట్టె ఇమ్మని అడిగింది. కమల ఇచ్చింది. తెరిచి చూడగానే ఆమె కోపం పరాకాష్ఠనందుకుంది. అనుకున్నదంతా చేశావు. సున్నం డబ్బా వెయ్యలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నా అంతటి నేను చూచుకుంటే తప్ప అంతా అపసవ్యంగా చేశావు. కావాలని చిరాకు కల్పించాలని చేశావు. ఒకరోజు కూరలో ఉప్పు ఉండదు, ఇంకో రోజు పాలు మట్టి వాసన వేస్తుంటాయి. నీ వేషాలు నాకు తెలియవనుకుంటున్నావా? ఆగు, మీరట్ చేరుకోగానే నీ విషయం చెబుతాను. రైలు వంతెన మీదుగా వెళ్తున్నప్పుడు కమల కిటికీలో నుండి కిందకు చూసి చివరి దర్శనం చేసుకుంది. నలినాక్ష ఎక్కడుంటాడో ఆమెకు తెలియదు. కానీ ఆమె ఊహాపథంలో ఎక్కడ చూచినా అతడి అగుపిస్తున్నాడు. ఏమిటలా మెడ నెగ్గబెట్టుకుని చూస్తున్నావు? పక్షిలా రెక్కలు ఊపుకుంటూ పైకి ఎగిరిపోదామనుకుంటున్నావా? బెనారస్ కనుచూపు మేర దాటిపోయింది. కమల తన స్థానంలో కూర్చుండిపోయింది. మొఘల్ సరాయ్ చేరింది రైలు. జనం ఎక్కడం దిగడం గందరగోళమంతా కమలకు కలలా అనిపిస్తూ ఉంది. ఈ గందరగోళంలోనే ఆమె ఒక రైలు దిగి మరో రైలు ఎక్కింది. మీరట్ వెళ్లే రైలు బయలుదేరుతుండగా కమలను వెనక నుండి ఎవరో పిలిచారు. అమ్మగారు అని. కమల ఆశ్చర్యపోయింది. ప్లాట్ఫారం వంక చూచి ఉమేష్ను గుర్తుపట్టింది. నువ్వా ఉమేష్ అంది. ఉమేష్ రైలు పెట్టె తలుపు తీశాడు. కమల కిందకి దిగి అతని ప్రక్కనే ప్లాట్ఫారం మీద నిలబడింది. ఉమేష్ ఆమెకు పాదాభివందనం చేశాడు. మరు నిమిషం గార్డు తలుపు వేశాడు. నవీన్, కాళీ కమలను ఉద్దేశించి ఇలా అరిచింది. కమలా, కమలా, ఏం చేస్తున్నావు? రైలు బయలుదేరుతోంది, ముందు లోపలికి రా. కానీ ఈ పిలుపులేమీ వినిపించడం లేదు. రైలు స్టేషన్ దాటిపోయింది. ఎక్కడి నుండి వస్తున్నావు ఉమేష్ అని అడిగింది కమల. ఘాజీపూర్ నుంచి. అంతా కులాసాగా ఉన్నారా? బాబాయ్ గారింట్లో విశేషాలేమిటి? ఆయన కులాసాగానే ఉన్నాడు. శైలజ, ఆమె మీకోసం ఏడుస్తోంది. కమల కళ్ళు నీళ్లతో నిండాయి. ఉమి ఎలా ఉంది? ఇంకా అత్తయ్యని మర్చిపోలేదా? మీకోసం మారాన్ చేస్తోంది. మీరిచ్చిన గాజులు తొడిగితే తప్ప పాలు తాగటం లేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఘాజీపూర్ అంటే విసుగు పుట్టింది, అందుకే వచ్చేశాను. ఎక్కడికి వెళ్తున్నావు? మీతో పాటే. నాకు ఈ ప్రపంచంలో ఒక్క దమ్మిడి కూడా లేదు. పర్వాలేదు, నా దగ్గర డబ్బుందిగా. ఎక్కడిది? ఆ రోజు మీరిచ్చిన 5 రూపాయలు నేను ఖర్చు చేయలేదు, అలాగే ఉన్నాయి అంటూ ఉమేష్ ఆమెకు అందించాడు. అయితే రా, బెనారస్ వెళ్దాం. మన ఇద్దరికి టికెట్లు తీసుకురా. అతను తీసుకొచ్చాడు. రైలు స్టేషన్లో నిల్చుంది.
అతను కమలను ఒక కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి తను పక్క పెట్టెలో కూర్చుంటానన్నాడు. బెనారస్లో దిగిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అని అడిగింది. మరేం కంగారు పడకండి, మిమ్మల్ని సరైన చోటుకే తీసుకువెళ్తాను. సరైన చోటా? నీకు బెనారస్ ఏం తెలుసు? నాకంతా తెలుసు, చూస్తూ ఉండండి. ఉమేష్ ఆమెను ఒక బగ్గీలో తీసుకువెళ్ళాడు. బగ్గీ ఒక ఇంటి ముందు ఆగింది. దిగండి అమ్మగారు అన్నాడు. ఉమేష్ తాతయ్యా అని పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. నువ్వా ఉమేష్, ఎక్కడి నుండి ఊడిపడ్డావు అంటూ చక్రవర్తి బాబాయి హుక్కా గొట్టంతో సహా ప్రత్యక్షమైనాడు. ఉమేష్ నవ్వాడు. కమల బాబాయికి అభివాదం చేసింది. ఆయన దిగ్భ్రమ చెందాడు. 1-2 నిమిషాల తర్వాత తేరుకుని, నా చిన్నారి తల్లి నా దగ్గరకు తిరిగి వచ్చేసింది. మేడ మీదకి రామ్మా అంటూ శైలజను పిలిచి, ఎవరొచ్చారో చూడు అన్నాడు. కమల శైలజకు నమస్కారం చేసింది. శైల ఆమెను కౌగులించుకొని ముద్దాడింది. ఆమె చెక్కిళ్ల మీదుగా కన్నీరు కారుతోంది. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళావు? మా గుండెలు బ్రద్దలైపోతాయని ఎరుగవా అంది. ముందు అమ్మాయి భోజన విషయం చూడు శైల అన్నాడు బాబాయ్. ఉమి లోపల నుంచి బయటకొచ్చింది. అత్తా అత్తా అంటూ మీద దూకింది. రాత్రి నిద్రపోలేదా ఏమిటి? నీ కళ్ళు చూడు ఎలా లోతుకుపోయినాయో. కాసేపు విశ్రాంతి తీసుకో, ఇంతలో నీ భోజనం ఏర్పాటు చేసి పిలుస్తాను. వద్దక్క, నేను కూడా వంటింట్లోకే వస్తాను నీతో పాటు అంటూ కమల శైలజ వెనుకనే నడిచి వెళ్ళింది. వద్దక్క, నేను కూడా వంటింట్లోకే వస్తాను నీతో పాటు అంటూ కమల శైలజ వెనుకనే నడిచి వెళ్ళింది. అక్షయ సలహా ప్రకారం బాబాయి బెనారస్ వెళ్ళటానికి ప్రయాణమైనప్పుడు శైలజ తను కూడా వస్తానని పట్టుబట్టింది. కానీ బిపిన్కు ఇంకా సెలవులు ఇవ్వలేదుగా అన్నాడు తండ్రి. మరేం పర్వాలేదు, నేను ఒక్కదాన్ని వస్తాను, అమ్మ ఇక్కడే ఉంటుంది కదా అన్నది శైలజ. భర్త నుండి మొదటిసారిగా వియోగం పొందటం ఇదే శైలజకు. బాబాయికి అంగీకరించక తప్పలేదు. శైలజ కూడా ఆయనతో ప్రయాణమైంది. బెనారస్లో దిగి ఉమేష్ను చూచాడు. ఎందుకు వచ్చేశావు అని అడిగారు. అతను తనలాంటి పని మీదే వచ్చినట్లు తెలిసింది. తమతోనే ఉండిపోమన్నారు. కమల లేకుండా ఘాజీపూర్లో జీవితం బాగుండక ఒకనాడు మార్కెట్టుకు వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మన్నప్పుడు ఉమేష్ అలాగే ఉడాయించి బెనారస్ చేరుకున్నాడని పాఠకులు ఊహించే ఉంటారు.